పోస్ట్ ఆఫ్సెట్ వాడినటువంటి పొలంలో ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరేనా? సుధాకర్ గారు. మీ ఊరి పేరు ఏం పేరేనా? ఇందుకూరుపేట. అన్న, ఈ పోస్ట్ ఆఫ్సెట్ మందు వాడారు కదా, ఇప్పుడు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు. 15 రోజులు అవుతుంది. ఎంత పొలం ఉందన్న మీకు? 13 ఎకరాలు. 13 ఎకరాల పొలం. పోస్ట్ ఆఫ్సెట్ అంతటికి వాడారా? అంతటికి వాడే. వాడి 15 రోజులు అవుతుంది. 15 రోజులు. ఈ 15 రోజుల్లో మీకు ఏదైనా కలుపు మొలకెత్తడం కానీ ఏం లేదు. ఇదివరకు ఏమైనా కలుపు వచ్చేదా? అంత ముందు అంత మాలాడు వస్తుంది. ఓకే, ఇప్పుడైతే కంప్లీట్ బాగుంది. తర్వాత కొంతమంది రైతులు అడుగుతా ఉంటారు, ఈ ఏదైనా కలుపు మందు వాడితే ఈ జంకడం కానీ ఎరుపు రావడం కానీ ఏం లేదు, జంకిందే లేదు. నేను పొలం మొత్తం ఆరబెట్టా కూడా జంకల బాగుంది. ఇప్పుడు ఈ 13 ఎకరాలకు వాడారు కదా, దీనివల్ల మీరు ఈ మందు గురించి మిగతా రైతులకు చెప్పాలి అంటే ఏమని చెప్తారు? బాగుంది సార్, వాడండి, రిజల్ట్ అయితే బాగుంది అని చెప్తాను. పోస్ట్ ఎన్ని గ్రాములు వాడారు ఎకరానికి? ఇది 100. పోస్ట్ 100 గ్రాములు. ఇది 500. ఇది 500 ml ఒక ఎకరానికి. ఎంతకాలం ఇసుకలో వాడారా లేకుంటే యూరియాలో కలిపి చల్లే? మళ్ళీ నీళ్ళు ఎన్ని రోజులు పెట్టారు సార్? ఒక వారం మాత్రం ఆఫ్ అండ్ ఆఫ్ పెట్టాను. ఓకే, అవతల ఉంటే వారం 10 రోజుల తర్వాత పొలం మొత్తం ఆరబెట్టేస్తారు. బాగా నీట్ గా ఉంది. కర్రలు అయితే డ్యామేజ్ జరగదు. ఓకే, ఇప్పుడు ఆరబెట్టి ఎన్ని రోజులు? ఆరబెట్టి 5 రోజులు. 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల్లో మనకి ఎక్కడ కలుపు అనేది మొలకెత్తదు. సాధారణంగా మనకు ఆరబెడితే కలుపు వస్తుంది, కానీ దీనికి రాలా. ఇప్పుడు దాకా అసలు ఇంకా వస్తుంది అనుకుంటున్నారు? రాలేదు సార్, ఇంకా లేదు, ఇంకా రాదు. సో మనం మంచిగా ఈ మందు వాడడం వల్ల రైతులకు చాలా బెనిఫిట్. ప్రతి రైతు అయినా వాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మన అన్నగారి మాటల్లో. పోస్ట్ ఆఫ్సెట్ వాడితే కలుపు అనేది రాదు అంటున్నాడు సుధాకర్ అన్నగారు.